పోలవరం సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్కు అనుగుణంగా నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాటర్ మేనేజ్మెంట్లో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల్ని సిద్ధం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇరిగేషన్కు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వైసీపీ హయాంలో ఇరిగేషన్ను విధ్వంసం చేశారన్న ఆయన 5 ఏళ్లు పోలవరంపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తామని నిమ్మల హామీ ఇచ్చారు. పోలవరంతో రాయలసీమ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందిస్తామన్నారు. పోలవరాన్ని విధ్వంసం చేశారు, డయాఫ్రమాల్ని ధ్వంసం చేశారు. ఎంత చిత్రమైనటువంటి విషయం అంటే 2020 ఆగస్టుకి వరదలకి ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని స్వయంగా ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెబితేనే వరకు ఈ ప్రభుత్వానికి అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలు ఒక తట్ట మట్టి పని చేయాలా, ఒక కర్బస్తా సిమెంట్ పని చేయాలా, ₹1 ఖర్చు పెట్టలా. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లోనే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి దగ్గర 1,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేసి 2026 జూలైకి ఉత్తరాంధ్రకి నీళ్ళు ఇస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు శరవేగంగా అత్యంత క్రిటికలమైనటువంటి వర్క్స్